రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పేరా దేవుడి మహాకృప, మీ ప్రార్థన దేవుడి సంఘాన్ని ఎంతగానో ఆయన కృపలో భద్రపరుస్తూ మళ్ళీ ముందుకు నడిపిస్తున్న విధాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సంఘ బిడ్డలందరినీ కూడా ఈ భయంకరమైన దినాల్లో దేవుడు సజీవంగా కాపాడి సంరక్షిస్తున్న విధాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. పేరా అయితే ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కడనే దేవుడి మందిరంలో కూర్చుని ప్రార్థనతో సంఘ బిడ్డలందరి కోసం కన్నీళ్లు కార్చడానికి, సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేయటానికి, ఒంటరిగా ఈ రీతిగా సంఘంలో నిలబడి వాక్యం చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఆలోచన మనం ఎప్పుడూ కనలేదు. మనం ఎప్పుడు కూడా ఇలాంటి అపేక్ష చేయలేదు. అయినప్పటికీ ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘ కాపరిగా దేవుడు అనుగ్రహించినటువంటి భారాన్ని బట్టి ఒంటరిగా ఈ మందిరంలో మీ అందరి కోసం ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరుస్తూ, మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని అందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టేటువంటి కృప దేవుడు నాకు దయచేసిన విధాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఊహించినటువంటి పరిస్థితుల్లోంచి సంఘం వెళ్తుందనేటువంటి వాస్తవం మనం గమనిస్తూ వస్తున్నాం. పేరా ఊహించినటువంటి పరిస్థితుల్ని సంఘం ఎదుర్కొంటూ ఉంది, ఊహించినటువంటి పరిస్థితుల్లోంచి సంఘం వెళ్తూ ఉంది. అయితే సంఘం కోసం, సంఘ బిడ్డల కోసం, కుటుంబాల కోసం నిరంతరము ప్రభు సన్నిధిలో ఆక్రందన చేయటానికి, కన్నీళ్లు విడిచిచూ ప్రార్థించటానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. మీకోసం నిరంతరము మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని. పేరా ప్రభు సన్నిధిలో అనేకమైన ప్రార్థనా విన్నపాలని భారముతో మన దేశం కోసం, భారముతో మన ప్రాంతం కోసం, భారముతో మన పట్టణాల కోసం, మన గ్రామాల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించే కృప ప్రభు మాకు దయచేస్తున్నారు. అందులో బట్టి ప్రభు నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాను. పేరా మా ప్రార్థన, మా అభిలాష దేవుడు ఈ అంచె దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో కొన్ని ఆత్మల్ని ఆయన సంధిలోకి ప్రభు నడిపించాలనేటువంటి భారాన్ని మేము కలిగి ఉన్నాం. పేరా దానికోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి యొక్క వాక్యంలోకి అతి త్వరగా ఈ వారం మిమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పి నేను అంతగా ఆశపడుతున్నాను. పేరా జూన్ నెల 4వ తారీఖున అతి భయంకరమైనటువంటి సంఘటన క్రైస్తవ ప్రపంచము చూస్తుంది అనేటువంటి వాస్తవము ఎవరు ఎప్పుడు ఊహించలేదు. పేరా అప్పటికే మధ్యాహ్నం అయింది. 14 సంవత్సరాల సోము మట్కాని అనేటువంటి యవనస్తుడిని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కిడ్నాప్ చేయటము, ఆ వ్యక్తిని మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాడు అనేటువంటి కారణము చేత ఆ వ్యక్తిని హింసించి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా తిరిగి మా మతం దగ్గరికి వచ్చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తామని చెప్పి ఆ 14 సంవత్సరాల సోమావు మట్కాని అనేటువంటి యవ్వనస్తుడిని బెదిరించడం, అతి భయంకరంగా ఆ వ్యక్తిని చిత్రవదలు పెట్టి అతని యొక్క తలకాయని పెద్ద బండరాయితో చితక్కొట్టి అతని పీక కోసి అనేకమైనటువంటి అతని శరీరంలో ఉన్న భాగాల్ని కత్తులతో కోసి ఆ వ్యక్తిని చంపినటువంటి పరిస్థితి క్రైస్తవ లోకము ఎన్నటికీ మర్చిపోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. నిజమే, క్రైస్తవుల మీద దాడులు ఇప్పుడు ప్రారంభించబడినటువంటివి ఎంత మాత్రము కాదు. పేరా ఇవేమి క్రైస్తవ లోకానికి కొత్త కాదు. అయితే క్రైస్తవులు మర్చిపోలేనటువంటి భయంకరమైనటువంటి దాడిగా ఈ 14 సంవత్సరాల యవనస్తుడి యొక్క మరణ పరిస్థితి, లేకపోతే హతసాక్షిగా మారినటువంటి ఈ దుస్థితి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోదగినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ వాస్తవాన్ని నేను గుర్తు చేస్తున్నానంటే, ఆ మరుసటి రోజు ద్వారా సోమావు మట్కానీని హతమార్చిన తర్వాత ఆ దుండగులే అదే గ్రామానికి వెళ్ళి అతని యొక్క సహోదరుణ్ణి ఎత్తుకుని బలవంతంగా మళ్ళీ అదే ప్రాంతానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు
అతని యొక్క సహోదరుడు వాళ్ళ చేతిలో ఇచ్చి విడిపించుకుని పారిపోయి పోలీసుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఇలా బలవంతంగా కిడ్నాప్ చేయబోయారని చెప్పి అనేటువంటి వాస్తవాన్ని తెలియజేసి, నా యొక్క సహోదరుడు కూడా కనపట్లేదు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేసిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి దుస్థితిని మీ కళ్ళెదురుగుండా పెట్టాను. ఒరిస్సా రాష్ట్రము, ఛత్తీస్గఢ్ రాష్ట్రము మునుపెన్నడూ ఎరగనటువంటి భయంకరమైనటువంటి క్రైస్తవ హింసల్ని, క్రైస్తవ దాడుల్ని చూస్తున్నాయి అనేటువంటి విషయము మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు, సంఘాలు ఇప్పటికీ అతి భయంకరమైనటువంటి హింసల్ని చూస్తూ వస్తున్నారు, ఇప్పటికీ గమనిస్తూ వస్తున్నారు, అనుభవిస్తూ వస్తున్నారు. అయితే ఈ సోమావు మట్కాని యొక్క భయంకరమైనటువంటి ఈ హత్య, భయంకరమైనటువంటి ఈ దాడి ఎంతగానో క్రైస్తవ లోకాన్ని కుదిపివేసింది, ఆశ్చర్యానికి గురి చేసింది, అబ్బురపరిచింది అని చెప్పటంలో ఎంత మాత్రము కూడా అతిశయోక్తి కాదు. సోమావు మట్కానిని హింసించినటువంటి విధానము ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాస్తవాన్ని అర్థమయ్యేలాగా తెలియజేయాలి. ఈరోజు మీ యొక్క ధ్యానాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గర తీసుకువెళ్ళాలని చెప్పి నేను ఎంతగానో ఆశపడుతున్నాను, ప్రేరేపించబడ్డాను. దేవుడి యొక్క వాక్యంలోంచి ఒక 3 వచనాల్ని మీకోసం చదవాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతున్నాను. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవుడి మాటలు దీవించునుగాక. మనం చదువుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మత్తయి సువార్త యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి అనేటువంటి అపోస్తలుడు యూదులకి యేసుక్రీస్తు ప్రభువారు రాజు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటువంటి వాస్తవాన్ని, ఆయన మెస్సయ్య, ఆయన అభిషిక్తుడు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేయడానికి రాస్తున్నాడు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం, మనకి బాగా అర్థం అవటానికి. 1వ వచనం, ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కొండ మీద ప్రసంగము వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. దీన్నే మనం ఏమంటామయ్యా అంటే కనుక సెర్మన్ ఆన్ ద మౌంట్, అంటే కొండ మీద ప్రసంగము. కొండ మీద ప్రసంగం యొక్క ప్రాముఖ్యత ఏంటండి అంటే, ప్రపంచం అంతటినీ కూడా ప్రభావితం చేసినటువంటి బోధ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో అతి ప్రాముఖ్యమైన వాక్య భాగం ఏదన్నా ఉందండి అంటే కనుక అది ఈ కొండ మీద ప్రసంగం అని చెప్పటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మహాత్మా గాంధీ లాంటి మహానుభావుల జీవితాన్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి వాక్య భాగమే ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి వాక్య భాగాల. నెల్సన్ మండేలా లాంటి గొప్ప వ్యక్తుల్ని, అదే రీతిగా అనేక మంది నాయకుల్ని, అనేక మంది ప్రెసిడెంట్స్ ని, అనేక మంది ప్రైమ్ మినిస్టర్స్ ని, అనేక మంది గొప్ప గొప్ప మహానుభావుల్ని, సంఘ సంస్కర్తల్ని కూడా ఉజ్జీవింపచేసింది, వాళ్ళ యొక్క దృష్టికోణాన్ని మార్చింది, హింస నుంచి అహింస వైపు అడుగులు వేసేలాగా చేయగలిగింది ఈ యొక్క వాక్య భాగం అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను కదా. ఈ వాక్య భాగం యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగము అని చెప్పి మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగాం. కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి ప్రసంగం చేస్తున్నారు, ఎందుకు ప్రసంగం చేస్తున్నారు, ఎందుకు మత్తయి సువార్త 5వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటి అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనిస్తే మలాకీ గ్రంథం దగ్గరికి మిమ్మల్ని ఒకసారి తీసుకువెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకము మలాకీ గ్రంథం. పాత నిబంధన గ్రంథము ఆఖరి పుస్తకము మలాకీ గ్రంథము 4వ అధ్యాయం
5-6 వచనాలు చదువుతున్నాను. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు మొత్తం పాత నిబంధన గ్రంథంలో, మొత్తం ధర్మశాస్త్ర యుగంలో పూర్వము ప్రవక్తలకి, అనేక మంది భక్తులకి, పాత నిబంధన గ్రంథపు వ్యక్తులకి ఇచ్చినటువంటి వాక్య భాగము, లేఖన భాగంలో ఆఖరి మాట ఏంటయ్యా అంటే శాపము. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు, దేశం మీదకి శాపం తేకుండా ఉండాలి అనేటువంటి వాస్తవం మలాకీ గ్రంథం ఆఖరి వచనం తెలియజేస్తుంది. అయితే నూతన నిబంధన గ్రంథం అంటే నూతనమైనటువంటి యుగం యొక్క ప్రారంభంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల దగ్గరికి వచ్చి ఆయన ప్రజలకి పరిచర్య చేయడం ప్రారంభించినప్పుడు, ప్రజలతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు, ప్రజలకి దేవుడి గురించి చెప్పటం ప్రారంభించినప్పుడు, ప్రజలకి సన్మార్గంలో నడిపించడం ప్రారంభించినప్పుడు, ప్రజలకి సరైన త్రోవ గురించి, సరైన మార్గం గురించి, సరైన భక్తి జీవితం గురించి, నిజమైనటువంటి యథార్థమైన జీవితాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఆయన తెలియజేసినటువంటి మాటని మీకోసం చెబుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది ధన్యులు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. పాత నిబంధన గ్రంథము శాపముతో ముగించబడుతున్నట్లయితే నూతన నిబంధన గ్రంథంలో మొట్టమొదటి మాట ధన్యతలతో ప్రారంభించబడుతుంది, దీవెనలతో ప్రారంభించబడుతుంది, ఆశీర్వాదాలతో ప్రారంభించబడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే శాపగ్రస్తుడు ఆశీర్వదించబడిన వాడు, శపించబడినటువంటి దేశము ఆశీర్వదించబడినటువంటి దేశము, శపించబడినటువంటి జనాంగము ఆశీర్వదించబడినటువంటి జనాంగము, శపించబడినటువంటి వ్యక్తులు ఆశీర్వదించబడేటువంటి వ్యక్తులు, శపించబడినటువంటి పరిస్థితులు ఆశీర్వదించబడేటువంటి పరిస్థితులు అనేటువంటి దానికి గొప్ప తేడాగా యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధన గ్రంథపు ప్రారంభంలో పలికినటువంటి మొట్టమొదటి మాటగా మనం ఈ 5వ అధ్యాయాన్ని చాలా ప్రాముఖ్యంగా పరిగణలో తీసుకుంటూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య యొక్క ప్రారంభపు బోధ అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రారంభపు అతి ప్రాముఖ్యమైన బోధగా కొండ మీద ప్రసంగాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన మొట్టమొదటిగా పలికిన మాట అంటే తెలుసు, బ్లెస్డ్, మెకారియోస్. గ్రీకు భాషలో మెకారియోస్ అంటే దీవించబడుటకు రహస్యం, దీవించబడుట, ఆశీర్వదించబడుట. సో ఏ రీతిగా వ్యక్తులు దీవించబడతారు, ఏ రీతిగా ఆశీర్వదించబడిన జీవితాలు ప్రజలు జీవించగలుగుతారు, ఏ రీతిగా దీవించబడినటువంటి జీవితాల్లోకి ప్రజలు వెళ్ళగలుగుతారు అని చెప్పటానికి ఒక 9 రహస్యాలతో కూడుకున్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడానికి ఇష్టపడ్డారు. 9 రహస్యపు మాటలు, 9 సీక్రెట్స్ ఫర్ ఎ బ్లెస్డ్ లైఫ్. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఆ 9 రహస్యాల గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదు. 10, 11, 12 వచనాలు ఆ 8వ ధన్యత గురించి మీతో ప్రస్తావించాలని చెప్పి నేను ఎంతగానో ఇష్టపడ్డాను. అయితే ఆ ముందు చెప్పబడినటువంటి ధన్యతను ఒకసారి మీకోసం చదివి తర్వాత చెప్పబడినటువంటి ధన్యత దగ్గరికి నేను రావాలని చెప్పి ఇష్టపడుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురు. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం. 7 ధన్యతల్ని యేసుక్రీస్తు ప్రభువారు మనం చదువుకున్న వాక్య భాగానికి ముందు చెప్తున్నారు. 7 ధన్యతలతో కూడుకున్నటువంటి వాక్య భాగం చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ ధన్యతలతో కూడుకున్నటువంటి వాక్య భాగాలు ప్రజలకు అందిస్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. ఈ రీతిగా జీవించడం సాధ్యపడుతుందా నిజంగానే? ఇటువంటి జీవితాన్ని మనుషులు జీవించగలరు నిజంగానే? ఒక హై స్టాండర్డ్ మోరల్ లివింగ్, హై స్టాండర్డ్ ఎథికల్ లివింగ్, ఒక ఉన్నతమైన జీవితపు విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించడం ఈ లోకంలో
అందుకనే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో పేర ఒక ఉన్నతమైన విలువలు కలిగి జీవించగలడు అనేటువంటి వాస్తవాన్ని ఈ వాక్య భాగం తెలియజేస్తుంది. ఉన్నతమైనటువంటి మాటలు, ఉన్నతమైనటువంటి నీతి, ఉన్నతమైనటువంటి భక్తి, ఉన్నతమైనటువంటి హృదయము, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి చూపు, ఉన్నతమైనటువంటి వ్యవహారణ, ఉన్నతమైనటువంటి బిహేవియర్ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈరోజు సమాజం మారాలంటే మనుషులు మారాలి. సమాజం మారాలంటే సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావం మారాలి. సమాజం అభివృద్ధి చెందాలి అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావం అభివృద్ధి చెందాలి. వాళ్ళ యొక్క మనసు మారాలి, వాళ్ళ యొక్క హృదయం మారాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా తెలియజేశారు పేర. అందుకని మీకోసం ఈ వాక్య భాగాన్ని చెప్పాలని చెప్పి ఇష్టపడ్డాను పేర. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మీకోసం, మొదటి అధ్యాయము 2వ వచనం దగ్గరికి వెళ్ళేసరికి పేర ఒక అద్భుతమైనటువంటి మాటని యాకోబు గ్రంథకర్త మనకి జ్ఞాపకం చేస్తాడు పేర. మీకోసం నేను చదవాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి రాయబడిన వాక్య భాగంతో మనం పోల్చి చదువుకునేటువంటి వాక్య భాగమే యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ద్వారా. యాకోబు అంటున్నాడు, సహోదరులారా, నానా విధములైనటువంటి శోధనలో మీరు పడినప్పుడు ఆ శోధనల్ని మహదానందముగా ఎంచుకొనుడి అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తున్నట్టారు. ఆనందంగా ఎంచుకోనండి. మీ యొక్క శ్రమల్ని ఆనందంగా మార్చుకోండి, మీ కష్టాల్ని ఆనందంగా మార్చుకోండి, మీ ఇబ్బందుల్ని ఆనందంగా ఎంచుకోనండి. మీకున్నటువంటి పరిస్థితుల్ని, కఠినమైనటువంటి పరిస్థితుల్ని let those difficult situations may appear as glad, as joyous as it is. మీ జీవితాల్లో వాటిని ఆనందభరితమైనటువంటి పరిస్థితులుగా, సంతోషకరమైనటువంటి పరిస్థితులుగా ఎంచుకోండి అనేటువంటి వాస్తవాన్ని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేయాలని చెప్పి ఇష్టపడ్డాడు. అందుకనే మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే చాలా స్పష్టమైనటువంటి మాటని పేతురు గారు ప్రజలకు తెలియజేస్తున్నట్లుగా చదువుతున్నాం కదా. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మీకోసం చదువుతున్నాను పేర 10వ వచనం. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, నానా విధములైన శోధన నుంచి మీరు వెళ్ళినప్పుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట మిమ్మల్ని ప్రభు స్థిరపరచబోతున్నాడు. మీరు స్థిరమైనటువంటి జీవితాలు అనుభవించబోతున్నారు, స్థిరత్వంలోకి మీరు వెళ్ళబోతున్నారు అనేటువంటి వాస్తవాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్టు. అందుకనే మనం ఏమంటామయ్యా అంటే కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ ధన్యతలన్నింటినీ కూడా when we sum up together, వాటన్నింటినీ కుదించినప్పుడు, వాళ్ళన్నింటినీ సంక్షిప్తంగా గమనించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటయ్యా అంటే కనుక మనం ఒక భయంకరమైనటువంటి లోకంలో జీవిస్తున్నాం. సహించలేని, క్రైస్తవుణ్ణి భరించలేని, క్రైస్తవుడిని ఓర్చుకోలేని, క్రైస్తవుడిని అంగీకరించలేని, క్రైస్తవుడితో సహవాసం చేయలేని, క్రైస్తవుడిని యాక్సెప్ట్ చేయలేని అన్ఇవిటబుల్ ఈవిల్ వరల్డ్ లో మనం సంచరిస్తున్నాం, వెళుతున్నాం అనేటువంటి వాస్తవం మీరు నేను జ్ఞాపకం చేసుకోవాలి పేరా, చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. అందుకని వరల్డ్ కాంట్ హ్యాండిల్ సమ్వన్ who have all these blessed characters. ఈ ధన్యతలతో కూడుకున్నటువంటి ఈ ఆలోచనల్ని ప్రపంచము జీర్ణించుకోలేదు, ప్రపంచము అంగీకరించలేదు, ప్రపంచము యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి వాస్తవము మీ కళ్ళెదురుగుండా పెట్టాలని చెప్పి ఆశపడుతున్నాను పేరు. అందుకనే ఆత్మ విషయమై దీనుడైనటువంటి వ్యక్తిని ప్రపంచం అంగీకరించడానికి సిద్ధంగా లేదు పేరు. దుఃఖపడేటువంటి దేవుడి యొక్క బిడ్డని ప్రపంచము ఓదార్చడానికి, ప్రపంచము స్వీకరించడానికి, ప్రపంచము అంగీకరించడానికి దుఃఖపడుతున్నాడు, నిజంగానే ఈ వ్యక్తి ధీరుడు అనేటువంటి, ఖచ్చితంగా ఓదార్చబడతాడు అనేటువంటి వాస్తవాన్ని ప్రపంచం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ద వరల్డ్ ఈస్ నాట్ ఎట్ రెడీ.
చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సాత్వికులకి ఈ లోకంలో స్థానం లేదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా శిక్షించబడతాడు, ఖచ్చితంగా నిందించబడతాడు, ఖచ్చితంగా వెక్కిరించబడతాడు, ఖచ్చితంగా గేలి చేయబడతాడు, హేళన చేయబడతాడు. కనికరము కలిగినటువంటి వారు ఖచ్చితంగా ఈ లోకంలో కనికరం ఎంత మాత్రము పొందుకోరు అనేటువంటి వాస్తవం మనకు అర్థమవుతుంది. హృదయ శుద్ధి కలిగినటువంటి వ్యక్తి ధన్యుడు దేవుడి యొక్క దృష్టిలో. కానీ ఈ లోకంలో ఆ హృదయ శుద్ధి కలిగినటువంటి వ్యక్తిని ఈ లోకము అంగీకరించడానికి ఎంత మాత్రం కూడా సిద్ధంగా లేదు. సమాధాన పరిచేటువంటి వ్యక్తి దేవుడి దృష్టిలో ధన్యుడే, ఖచ్చితమే ఆ మాట. కానీ ఈ లోకము ఎంత మాత్రము సమాధాన పరిచేటువంటి వ్యక్తులతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ధన్యతలతో కూడుకున్నటువంటి క్యారెక్టర్స్ ఒకవేళ ఏ క్రైస్తవుడి జీవితంలో అయినా ఉన్నాయా, ఆ వ్యక్తిని తొక్కేయాలని ఇష్టపడుతుంది. అందుకని ఈ లోకము ఎలాంటి వ్యక్తుల కోసం కనిపెడుతున్నాయా అంటే కనుక పాపం చేసేటువంటి వ్యక్తి ధన్యుడు, ఎందుకంటే ఆ వ్యక్తికి ఉద్యోగాలు ఉన్నాయి. అన్యాయం చేసేటువంటి వ్యక్తి ధన్యుడు, ఎందుకంటే ఆ వ్యక్తి అనేక మంది అన్యాయస్తులతో కలిసి లోకంలో జీవించగలడు. దొంగచాటుగా ఉద్యోగం సంపాదించాలనుకునేటువంటి వ్యక్తి ధన్యుడు, ఎందుకో తెలుసా? మీకోసం చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వటానికి. లంచం ఇచ్చేటువంటి వ్యక్తి ధన్యుడు. సో ఈ రీతిగా మనం చెప్పుకుంటూ వెళ్తే లోకంలో ఉన్నటువంటి అనేకమైన క్యారెక్టరిస్టిక్స్, అనేకమైనటువంటి స్వభావాన్ని లోకం అంగీకరించడానికి ఇష్టపడుతుంది, కానీ మంచి స్వభావాన్ని అంగీకరించడానికి లోకం ఎంత మాత్రము సిద్ధంగా లేదు అనేటువంటి వాస్తవము మనం గమనించాలి. ఇదే వాస్తవము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినాల్లో కూడా జరిగినటువంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారి దినాలు గడిచిన తర్వాత 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం, 5వ శతాబ్దం, 6వ శతాబ్దం, 21వ శతాబ్దంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోస్ట్ మోడర్న్ సొసైటీ, పోస్ట్ మోడర్న్ వరల్డ్ లో కూడా ఇదే వాస్తవం మన కళ్ళెదురుగుండా కనపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే మనకు ఒక ప్రశ్న, ఏమంటే లోకం అంగీకరించదు కదా, లోకం మనల్ని ఇలాంటి క్యారెక్టర్ని అంగీకరించదు కదా, లోకం ఇలాంటి క్యారెక్టర్స్ని ఎంకరేజ్ చేయదు కదా, లోకం ఇలాంటి వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేయదు కదా, మరి మనం ఎలా జీవించాలి, మనం ఏ రీతిగా వాళ్ళతో కలిసి నడుచుకోవాలి, మనం ఏ రీతిగా వాళ్ళతో ఇమ్మడబడి ఉండాలి అనేటువంటి ప్రశ్న నీ మైండ్లో వస్తే గనక, ఎస్, ద వరల్డ్ డజంట్ యాక్సెప్ట్ బట్ యూ నీడ్ టు యాక్సెప్ట్. చాలా ప్రాముఖ్యమైన మాట. లోకం ఒకవేళ పట్టించుకోకపోయినా, లోకం ఒకవేళ అంగీకరించకపోయినా, నువ్వు ఖచ్చితంగా ఇలాంటి లక్షణాలతో, ఇలాంటి స్వభావాలతో ఈ లోకంలో ఖచ్చితంగా జీవించాలి అనేటువంటి స్టాండర్డ్ని యేసుక్రీస్తు ప్రభు వారు పెడుతున్నారు అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు ఎంత మాత్రం కూడా. సో కాబట్టి 10, 11, 12 వచనాల్ని మనం జాగ్రత్తగా గమనించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. 10వ వచనం, నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుతున్నాం. 10వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ ధన్యతలతో కూడుకున్నటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలికని సంబంధించి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి స్వభావాలతో పోల్చి మనము కలిగి ఉండాలి అనేటువంటి స్టాండర్డ్ని మనకు అందిస్తున్నాయి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ధన్యతలు మనకు నేర్పించేటువంటి పాఠాలు ఏంటయ్యా అంటే కనుక, యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఎలా నడవాలి, ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, ఈ లోకం ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి, ఈ లోకం ఎలా నడుచుకున్నప్పటికీ కూడా మనం ఎలా నడుచుకోవాలి, ఈ లోకం ఏ విధంగా ఎలాంటి వ్యక్తుల్ని అంగీకరించినప్పటికీ కూడా మనం ఏ రీతిగా నడుచుకోవాలి, ఉండాలి, మన స్వభావాలు ఉండాలి అనేటువంటి స్టాండర్డ్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కళ్ళెదురుగుండా పెట్టారు. ఆ యొక్క ఆధిక్యతని, ఆ యొక్క ప్రాముఖ్యతని మనం ఎంత మాత్రమో పోగొట్టుకునే వ్యక్తులుగా ఉండకూడదు అన్న వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయని చెప్పి ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో దేవుడి యొక్క బిడ్డకి, క్రైస్తవుడికి శ్రమ ఉంది, హింస ఉంది ఖచ్చితంగా. అందుకనే సుమావు మట్కాని నేను జ్ఞాపకం చేశాను. 14 ఏళ్ల యవనస్తుడు ఆ ప్రాంతంలో అతి అద్భుతంగా సండే స్కూల్ నడిపిస్తూ, యవనస్తుల్ని దేవుడి దగ్గర నడిపిస్తూ, యవనస్తులకి దేవుడి సువార్త ప్రకటిస్తూ, అనేక మందికి దేవుడి గురించి చెప్తూ 7వ తరగతి చదువుతున్నటువంటి 14 ఏళ్ల బాబు ఒరిస్సా రాష్ట్రంలో, గమనించండి, 7వ తరగతి చదువుతున్నటువంటి బాబుని అతి దారుణంగా కత్తితో నరికి చంపేసినటువంటి వాస్తవాన్ని మీ కళ్ళెదురుగుండా పెడుతున్నాను. క్రైస్తవ లోకాన్ని
మాత్రమే కాదు, ప్రపంచం అంతటినీ కూడా కుదిపి వేస్తున్నటువంటి ఈ సంఘటన ఎంత మాత్రం మర్చిపోదుగా. ఎందుకు ఈ వాస్తవాన్ని మీకు ఎదురుకుండా పెడతానయ్యా అంటే కనుక, క్రైస్తవుడికి లోకంలో వాగ్దానం చేయబడినటువంటి విషయాలు ఏంటి, క్రైస్తవుడి లోకంలో ఏ రీతిగా జీవించాలి, ఎటువంటి వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు చేశారు, ఏ రీతిగా మనం జీవించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు అపేక్షిస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించుకుంటూ వెళ్తుందంటే, హింసించబడువారు ధన్యులు అనేటువంటి మాటని మీతో చెప్పాలి అని చెప్పి ఇష్టపడ్డారు. హింసించబడువారు ధన్యులు. హింసించబడుతున్నావా? అయితే నువ్వు ధన్యురాలివి. హింసించబడుతున్నావా ప్రియ సహోదరుడా? అయితే నువ్వు ధన్యుడివి. ప్రియ చెల్లి, నువ్వు హింసించబడుతున్నావా? హింసలో నుంచి వెళ్తున్నావా? అయితే నువ్వు ధన్యురాలి. ప్రియ తమ్ముడు, నువ్వు హింసించబడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడివి. ప్రియ కుటుంబాలారా, దేవుడి బిడ్డలారా, సంఘాలారా, మీరు హింసించబడుతున్నారా? యు ఆర్ బ్లెస్డ్, మీరు ధన్యులు అనేటువంటి వాస్తవం మీకు చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడి నిమిత్తము హింసించబడేటువంటి మీరు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద పర్సిక్యూటెడ్. దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, మీరు ధన్యులు అనేటువంటి వాస్తవాన్ని నేను మీ కళ్ళెదురుగుండా పెట్టాలనుకుంటున్నాను. ఈరోజు ఈ వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా నువ్వు హింసించబడుతున్నావేమో. నీకు వచ్చేటువంటి హింసలు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్ను అంగీకరించడానికి ఇష్టంగా లేరు. నీ జాబ్లో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు, నీ తోటి అధికారిని అంగీకరించడానికి ఇష్టంగా లేడు. నీతో పాటు పనిచేసే వాళ్ళు నిన్ను అంగీకరించడానికి ఇష్టంగా లేరు. నువ్వు వెళ్ళేటువంటి కాలేజ్లో నిన్ను అంగీకరించడానికి ఇష్టంగా లేరు. ఎందుకంటే నువ్వు ఒక్కడే దేవుని నమ్ముకున్నావు, వాళ్ళతో వేరుగా ఉంటున్నావు. నీ స్నేహితులు నిన్ను అంగీకరించడానికి ఇష్టంగా లేరేమో. ఎందుకంటే నువ్వు పవిత్రమైన భక్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డావు కాబట్టి, నీతి కలిగి జీవించడానికి ఇష్టపడ్డావు కాబట్టి, నీకు సంఘం అంటే ఇష్టం, నీకు చర్చ్ అంటే ఇష్టం. యు గో టు చర్చ్, దట్స్ వై యువర్ ఫ్రెండ్స్ మే హేట్ యూ. నీ స్నేహితులు నీతో నడవటానికి ఇష్టపడలేదేమో. ఈడేంటారు ఎప్పుడు చూసినా సంఘం అంటాడు, చర్చ్ అంటాడు, మనతో పాటు సినిమాలకు రాడేంటి, మనతో పాటు షికార్లకి రాడేంటి, మనతో పాటు లోకంలో తిరగడేంటి, మనతో పాటు కలిసి అనుభవించలేంటి లోకానికి, వీటితో మనం స్నేహం చేయకూడదని చెప్పి దే మే బి పర్సిక్యూటింగ్ యూ. వాళ్ళు నీకు వేరుగా ఉన్నారేమో, వాళ్ళు నీతో పాటు కలిసి నడవట్లేదేమో, వాళ్ళు నీకులాగా నీ మార్గంలో వాళ్ళు వెళ్ళట్లేదేమో. దాట్స్ వై యూ మే బి ఫేసింగ్ పర్సిక్యూషన్. లేకపోతే నువ్వు ఒక్కదానివే ఆ కాలనీలో దేవుడు నమ్ముకున్నావు, మిగతా వాళ్ళు ఎవరు దేవుడు నమ్ముకోలేదు, నేను ఎలాగైనా సరే ఆ ప్రాంతం నుంచి పంపించేయాలనుకుంటారు. నువ్వు అద్దుకున్నటువంటి ఇంట్లో ప్రార్థన పెట్టుకోకూడదు. నువ్వు అద్దుకున్నటువంటి ఇంట్లో ఓనర్ గారు అన్నారు, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లో వీల్లేదు, యూ షుడ్ నాట్ ప్రే. ఇంట్లో ప్రార్థన చేస్తే నీకు ఇల్లు అద్దెకేవారు, ఇంట్లో ప్రార్థన చేస్తే గనక నిన్ను ఇల్లు ఖాళీ చేయించేస్తారు. సో ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు చాలా స్పష్టంగా మనకి లోకంలో ప్రతిరోజు ఒక క్రైస్తవుడికి ఎదురయ్యేటువంటి సంఘటనలు అనేటువంటి వాస్తవము ఎంత మాత్రము నువ్వు మర్చిపోకూడదు. అయితే ఇక్కడ ఒక వాక్యం మనకి ప్రామిస్ చేసినటువంటి మాటని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనం కేవలం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాత్రం ఈ వాక్యం చెప్పబడిందా? లేదు కదా. 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం చదువుకుంటే, అపోస్తలుడైన పౌలు తన నోటితోనే స్వయంగా చెప్తున్నటువంటి మాటలు చదువుదాం రండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, అంతియోకియా, ఇకోనియా, లుస్త్రా అను పట్టణముల్లో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడినై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించి తిని గాని వాటినన్నిటిలో నుండి, ఆ హింసలన్నిటిలో నుండి, ఆ విపత్తులన్నిటిలోంచి, ఆ భయంకరమైన ఆపదలన్నిటిలోంచి దేవుడే నన్ను రక్షించాడు అంటూ 12వ వచనం అంటాడు, క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింసనొందుదురు. యూ విల్ బి పర్సిక్యూటెడ్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. నువ్వు భక్తి కలిగి లోకంలో జీవించావా? ఖచ్చితంగా నీకు హింస వచ్చింది. భక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తున్నావా? హింసలోంచి వెళ్తున్నావు ఖచ్చితంగా. ఆ మాట నేను చెప్పగలను. నీ కుటుంబంలో, నీ వంశంలో, నీ కుటుంబపు వారే నీకు వ్యతిరేకంగా ఉన్నారేమో. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఒక్కడివే నమ్ముకున్నావు దేవుడిని నీ కుటుంబంలో, కాబట్టి నీ కుటుంబం వాళ్ళే నీకు వ్యతిరేకంగా నడుచుకుంటూ నీకు వ్యతిరేకంగా తిరిగారేమో. దేవుని నమ్ముకున్నందుకు వెలివేశారేమో, దేవుని నమ్ముకున్నందుకు ఇల్లు విడిచిపెట్టాల్సి వచ్చిందేమో, దేవుని నమ్ముకున్నందుకు ఆస్తిని వదిలిపెట్టాల్సి వచ్చిందేమో, దేవుని నమ్ముకున్నందుకు అయిన వాళ్ళని దూరం చేసుకోవాల్సి వచ్చిందేమో, దేవుని నమ్ముకున్నందుకు స్నేహితులతో దూరం అయ్యావేమో, దేవుని నమ్ముకున్నందుకు అనేక మందితో చెడ్డవాడిగా ఉంటున్నావేమో,
జాగ్రత్త ప్యారా. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు చేసినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ ఖచ్చితంగా హింసనందుదురు. వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ పర్సిక్యూషన్, వెదర్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ పర్సిక్యూషన్, వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ బీటింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ మ్యాటిడమ్, యూ విల్ బి పర్సిక్యూటెడ్. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ బైబుల్. నువ్వు ఖచ్చితంగా హింసనందుతావు, నువ్వు హింసించబడతావు అనేటువంటి వాగ్దానము, దేవుడి యొక్క వాక్యము మనందరికీ చేస్తున్నటువంటి వాగ్దానము. నువ్వు ఒకవేళ చిన్న హింసను అనుభవిస్తున్నా, పెద్ద హింసను అనుభవిస్తున్నా, నువ్వు ఒకవేళ కొట్టబడినా, నువ్వు ఎదిరించబడినా, నువ్వు ఒకవేళ నిన్ను నిందించినా, నిన్ను హతసాక్షిగా చంపేసిన, ఎలాంటి హింసలోంచి వెళ్ళినా, నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలాంటి హింసలోంచి వెళ్ళినా, హింసించబడటం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా, ఒక క్రైస్తవ లక్షణముగా, స్వభావముగా, హింసని అనుభవించేటువంటి వ్యక్తులముగా దేవుడి యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకు హింసిస్తారు అనేటువంటి వాస్తవాన్ని గలతీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ప్రజలు మనల్ని హింసించాలి, ద్వేషించాలి? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, 29వ వచనం చదువుతున్నాను. అప్పుడు శరీరమును బట్టి పుట్టువాడు ఆత్మను బట్టి పుట్టివాడిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. అప్పుడు అంటే ఆ సమయంలో, ఆ అబ్రహాము సమయంలో శరీరమును బట్టి పుట్టినటువంటి వ్యక్తి ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తిని ఎలాగైతే హింస పెట్టాడో, ఇప్పుడు కూడా ప్రపంచంలో, ఇప్పుడు కూడా సొసైటీలో శరీరమును బట్టి పుట్టినటువంటి వ్యక్తి అంటే లోకంలో ఉన్నవాళ్ళు, ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తి అంటే దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తి, రక్షణలోకి వచ్చినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి తన పాపాల నిమిత్తం తన పాపాలని యేసయ్య రక్తంలో కడిగి సంఘానికి వెళ్తూ పవిత్రమైనటువంటి నడకని నడుస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ భక్తి కలిగిన జీవితంలో వెళ్తున్నటువంటి వ్యక్తి గురించి చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే కనుక, అప్పుడు ఎలాగూ జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. ఏమాత్రం మార్పు లేదు కదా. శరీరంను బట్టి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఎప్పుడు కూడా ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తిని ఎదిరిస్తూనే ఉన్నాడు, ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తిని హింసిస్తూనే ఉన్నాడు, ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తి మీద నిందలు మోపుతూనే ఉన్నాడు, ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తి యొక్క ఉద్యోగాలు లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఆత్మను బట్టి పుట్టినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిని అనేకమైన ఇబ్బందుల పాలు, అనేకమైన హింసల పాలు, అనేకమైన శ్రమల పాలు చేయటానికి ఇష్టపడుతూనే ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని చెప్పడానికి ఇష్టపడ్డాను. థామస్ వాట్సన్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఈ రీతిగా అన్నాడు, దో దే బి ఎవర్ సో మీక్, merciful, pure in heart, their piety will never shield them from suffering. Their piety will never shield them for suffering. నువ్వు ఎంత భక్తి కలిగి జీవించినా, ఎంత కనికరంతో జీవించినా, ఎంత దీనత్వంతో జీవించినా, ఎంత హృదయమో వేదంతో జీవించినా, ఎంత దీనత్వంతో జీవించినా, నీ యొక్క భక్తి, నీ యొక్క దయనీయమైనటువంటి కరుణ కలిగినటువంటి హృదయము నిన్ను హింసల నుంచి ఎంత మాత్రము దూరము చేయదు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ఖచ్చితమే. అందుకని అన్నాడు, టెర్తులియన్ అనేటువంటి సంఘ పితరుడు అన్నాడు కదా, ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. క్రైస్తవుడి యొక్క రక్తమే సంఘానికి విత్తనము అన్నాడు కదా టెర్తులియన్. క్రైస్తవుడు చిందించేటువంటి ప్రతి రక్తపు బొట్టు కూడా సంఘానికి వేస్తున్నటువంటి విత్తనాలు లాంటివి. ఆ విత్తనాల మీదే సంఘం ఎదుగుతుంది, ఆ విత్తనాల మీదే క్రైస్తవులు ఎదుగుతున్నారు, ఆ విత్తనాల మీదే క్రైస్తవ జీవితం ఎదుగుతూ ఉంది, ఆ విత్తనాల మీదే క్రైస్తవులు ముందుకు కొనసాగుతున్నారు. అందుకనే పేరా మొట్టమొదటి శతాబ్దాన్ని మీరు తీసుకుంటే 20 లక్షల మంది క్రైస్తవులు హింసించబడి చంపబడ్డారంటే ఎంత మాత్రము కూడా అతిశయోక్తి కాదు. మొట్టమొదటి శతాబ్దంలో అంత మాత్రం కాదు పేరా. ఎప్పటికి మనం గమనిస్తే 2016 సంవత్సరం నుంచి ఈ 2021 సంవత్సరం దాకా 2000కి మించినటువంటి అతి భయంకరమైనటువంటి కేసులు, అతి భయంకరమైనటువంటి క్రైస్తవ హింసల్ని మన భారతదేశంలో మనం గమనించగలిగాం, మన భారతదేశంలో చూడగలిగింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నటువంటి మాట మనకు చాలా స్పష్టంగా, చాలా చాలా సులువుగా మనం అర్థం చేసుకునేటువంటి మాట. ఫిలిప్పీలకు రాసినటువంటి గ్రంథకర్త అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎలా అనగా, మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్న మీరిప్పుడు పిలుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నాకున్న పోరాటం. ఆయనకి ఏ పోరాటం ఉంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు ఆయన జైల్లో పెట్టారు కదా,
ఎందుకు తెలుసా? దేవుడి యొక్క సువార్తని ప్రకటిస్తున్నాడని ఆ కేంక్రియా సిజేరియన్ జైల్లో ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఈ పత్రిక రాస్తున్నప్పుడు కదా ఆ నిర్బంధంలో ఉండి రాస్తున్నాడు. నాకున్నటువంటి బంధకాలు, నాకున్నటువంటి ఈ సమస్యని బట్టి, నాకున్నటువంటి ఈ పోరాటం గురించి మీరు వింటూనే ఉన్నారు కదా అంటూ 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. విశ్వాసం ఉంచడం మాత్రమే మీకు అనుగ్రహించబడాలి. దేవుడు పెట్టారా? ఒకవేళ హింసను చూసి ఈరోజు అమ్మో దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా అనుకుంటున్నావేమో, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చూసి దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు వస్తాయా అని అనుకుంటున్నావేమో. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుడు వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన నిమిత్తమై ఆశీర్వదించబడటానికి మాత్రమే దేవుడు మనల్ని పిలవట్ల. ఆయన నిమిత్తమై హింసలు అనుభవించడానికి కూడా, నిందలు అనుభవించడానికి కూడా, ఇబ్బందులు అనుభవించడానికి కూడా, ఇబ్బందులు రుచి కూడా, తృణీకరించబడటానికి, త్రొట్టెళ్ళటానికి, ఆయన నిమిత్తమై వెక్కిరించబడటానికి, ఉమ్మివేయబడటానికి, ఆయన నిమిత్తమై కొట్టబడటానికి, చంపబడటానికి, ఆయన నిమిత్తమై రంపాలతో పోయబడటానికి, ఆయన నిమిత్తమై సింహాల బోన్లో వేయబడటానికి, ఆయన నిమిత్తమై అగ్నిగుండంలో వేయబడటానికి, ఆయన నిమిత్తమై ఎలాంటి హింసలోంచైనా వెళ్ళటానికి మనం పిలువబడ్డాం అనేటువంటి వాస్తవాన్ని ఎంత మాత్రమే మర్చిపోతున్నారా? ఈరోజు దేవుడి పెట్టారా? ధైర్యం తెచ్చుకుందాం. అందుకని మన పిలుపు ఎలాంటి పిలుపు అయ్యా అంటే కనుక ఆయన నిమిత్తమై హింసించబడుటకు కూడా మనం పిలువబడ్డాం. అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:30 వచనం ద్వారా అంటున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పోవుటకు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడును. మీకు అనుగ్రహించబడి ఉన్నది. అందుకని అంటున్నాడు ఆయన నిమిత్తమే మనకు అనుగ్రహించబడింది హింసించబడటం కూడా. కాబట్టి కన్నీళ్లు వచ్చినప్పుడు, కన్నీళ్ల గుండా వెళ్ళినప్పుడు, కన్నీళ్ల లాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకో, దేవుడి చిత్తంలో ఉన్నావు, దేవుడి కృపలో ఉన్నావు, దేవుడి దీవెనలో, రెండింతల దీవెనలో ఉన్నావు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఎలా రెండింతల దీవెనలో ఉన్నానండి అంటే కనుక, అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతలతో కూడుకున్నటువంటి వాక్య భాగంలో పేర 8వ ధన్యతకి 2 సార్లు దీవించబడతారని రాయబడింది. మళ్ళీ చెప్తున్నాను, 8వ ధన్యతకి 2 సార్లు దీవించబడతారని రాయబడింది పేర. ఏంటా 8వ ధన్యత? మనం చదువుకున్నాం ఇందాక, మళ్ళీ చదువుతున్నాను మీకోసం పేర. నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు. చాలా ప్రాముఖ్యంగా గమనించండి. ధన్యులు, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. హింసించబడ్డావా? 11వ వచనం కూడా చదువుతున్నాను. నా నిమిత్తమై జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 11వ వచనము 12వ వచనము 2 కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు గ్రీకు భాషని మనం గమనిస్తే కనుక ఈ 10వ వచనము 11వ వచనంలో పేరా 10వ వచనంలో హింసించబడు వారు ధన్యులు అన్నాడు పేరా. 11వ వచనంలో నా నిమిత్తమై మిమ్మును అంటున్నాడు డైరెక్ట్ గా. వారు మిమ్మును, ఇద్దరు కూడా అంటే హింసించబడేటువంటి వ్యక్తులు, డైరెక్ట్ గా నువ్వు. సో ఇద్దరు కూడా ఒకళ్ళ గురించే మాట్లాడుతుంది. ఎలాంటి వ్యక్తివైనా డైరెక్ట్ గా నీతో మాట్లాడుతున్నాడు, డైరెక్ట్ గా గుంపైనటువంటి సంఘంతో కూడా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకని ఇద్దరికి ఇవ్వబడినటువంటి రెండింతల ఆశీర్వాదపు మాట ఏంటి తెలుసా? డబల్ మ్యాకారియోస్ బ్లెస్సింగ్స్. ఏంటయ్యా అంటే కనుక, నువ్వు ధన్యుడివి, ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యురాలివి. చిన్న బిడ్డ, నువ్వు ధన్యురాలివి, ధన్యురాలివి. హింసించబడుతున్నటువంటి వ్యక్తి ధన్యురాలివి, ధన్యురాలివి. 2 సార్లు దేవుడు నీకు ఆ మాట చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? హింసించబడే వ్యక్తిని రెండింతలుగా దేవుడు దీవించాలనుకున్నాడు కాబట్టి, రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు కాబట్టి, ఆయన నిమిత్తమై అవమానించబడినటువంటి వ్యక్తుల్ని రెండింతలుగా ఘనత ఇవ్వాలనుకున్నాడు కాబట్టి, ఆయన నిమిత్తమై తృణీకరించబడినటువంటి వ్యక్తులకి రెండింతల ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి, ఆయన నిమిత్తమై హతసాక్షులయ్యేటువంటి వ్యక్తులకి రెండింతల ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి, ఆయన నిమిత్తమై కొట్టబడుతున్నటువంటి వ్యక్తులకి రెండింతల ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగం మనల్ని ప్రేరేపిస్తుంది ఏంటయ్యా అంటే కనుక, దేవుడు నిమిత్తమై హింసించబడుతున్నంత మాత్రాన నువ్వు కూడా లోకంతో పాటు నడవాల్సినటువంటి అవసరం లేదు. అయ్యో నేను వాళ్ళతో పాటు నడవకపోతే నేను హింసించబడతానే, నన్ను వేరుపరుస్తారే, నన్ను ఒంటరిగా వదిలేస్తారే, నాతో ఎవరు మాట్లాడరే, నా దగ్గరికి ఎవరు రారు, నన్ను ఎవరు పలకరించరు, మా కుటుంబాన్ని ఎవరు పట్టించుకోరు, మాకు ఎవరు సహాయం చేయరు, ఈ లోకంలో బతకాలంటే నలుగురితో నారాయణ అన్నట్టుగా బతకాలనేటువంటి వాస్తవంలో ఉన్నావా నువ్వు? అనేటువంటి విషయంలో ఉన్నావా నువ్వు?
జాగ్రత్త పేర. దేవుడి యొక్క వాక్యం అలాంటి పిలుపుతో నిన్ను పిలవట్లా. దేవుడి యొక్క వాక్యం ప్రత్యేకమైన పిలుపుతో నిన్ను పిలుస్తుంది. ప్రత్యేకంగా జీవించడానికే పిలుస్తుంది, ప్రత్యేకంగా బ్రతకటానికే పిలుస్తుంది, ప్రత్యేకంగా నిలబడటానికే పిలుస్తుంది, ప్రత్యేకంగా క్రీస్తు కోసం సాక్షిగా అవ్వటానికే పిలుస్తుంది. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకయ్యా అంటే కనుక, ఒంటరమైన పర్లా నీతిగానే బతుకుతాం, ఒంటరిగా ఎంచబడిన పర్లా నీతి కలిగే జీవిస్తాం, ద్వేషించబడినా పర్లేదు దేవుడి రాజ్యం నిమిత్తమై ఈ రీతిగానే జీవించడానికి ఇష్టపడదాం అనేటువంటి వాస్తవాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందుకని ఈరోజు అనేక మంది యవ్వనస్తులు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఈరోజు నా స్నేహితుడు ఏమనుకుంటాడని చెప్పి వాళ్ళతో పాటు సిగరెట్లు తాగేటువంటి వ్యక్తి ఒకరు, నా స్నేహితులు ఏమనుకుంటారా అని చెప్పి వాళ్ళతో పాటు కలిసి మందు కొట్టేటువంటి వ్యక్తులు కొంతమంది, నా స్నేహితులకి నేను ఏం చెప్తానయ్యా అని చెప్పి వాళ్ళతో పాటు కలిసి సినిమాలకు వెళ్ళి లోకంలో కలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది, నా స్నేహితులు నా గురించి ఏమనుకుంటారని చెప్పి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి సినిమా పాటలు పాడుకుంటున్నావేమో, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి భక్తిహీనమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి భక్తిని కోల్పోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నావేమో. ధైర్యం తెచ్చుకో దేవుడు బిడ్డ. కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన కోసం నిలబడేటువంటి వ్యక్తులుగా నిన్ను నన్ను తయారు చేయాలని చెప్పి ఇష్టపడ్డాడు. అలా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. మొదటి దశలోని రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటని మీకు జ్ఞాపకం చేస్తున్న మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని కదా. పౌలు అంటున్నటువంటి మాట, అయ్యా మీరు దేవుడిని నమ్ముకున్న తర్వాత మీరు దీవించబడతారని చెప్పలా నేను, మీరు శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగానే చెప్పాను కదా అంటాడు అపోస్తలుడైన పౌలు. మీరు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అంతా బాగానే ఉంటుంది, మిమ్మల్ని ఎవరు నిందించరు, మిమ్మల్ని ఎవరు కష్టపెట్టరు, మీతో అందరూ బాగుంటారు అనేటువంటి విషయాన్ని మనకు వాగ్దానం చేయట్ల వాక్యం ద్వారా. జాగ్రత్త గమనించండి, అదొక మోసపూరితమైనటువంటి బోధ. దేవుడి యొక్క వాక్యం చెప్పేటువంటి వాక్యం ఏంటో తెలుసారా? దేవుడిని నమ్ముకున్నావు, ఈ రోజు నిందించబడతావు, అపహసించబడతావు, త్రోసివేయబడతావు అనేటువంటి వాస్తవంలో కూడా దేవుడి కోసం ఖచ్చితంగా నిలబడగలవు. ఎందుకంటే రెండింతల ఆశీర్వాదాలు నీ కోసం దేవుడు ఉంచాడు కాబట్టి ఆ రీతిగా నిలబడినప్పుడు కూడా నువ్వు దీవించబడుతూనే ఉంటావు అనేటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా ప్రభు నీ కోసం చేశాడు. అందుకే అన్నాడు, మనం శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగానే చెప్పింది కదా, అలాగే జరిగినది ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. అట్టి శ్రమలను అనుభవించడానికి దేవుడిని నియమించుకున్నాడు. అందుకనే హింసించబడేటువంటి వ్యక్తులారా మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్. హింసించబడే వ్యక్తులారా ధన్యులు. దేవుడి నామం నిమిత్తమై అనేకమైన అబద్ధ సాక్ష్యాలు మీ మీద పలికారా ధన్యులు. అందుకని నా నీతి నిమిత్తము హింసించబడువాడు, నీతి కార్యాల నిమిత్తమై, దేవుడి రాజ్యం నిమిత్తమై హింసించబడేవాడు, దేవుడి విషయాల్లో హింసించబడేటువంటి వ్యక్తులు మీరు ధన్యులు. దేవుడి నిమిత్తమై జీవిస్తున్నారు కాబట్టి మీరు ధన్యులు. అందుకే 11 నా నిమిత్తము జనులు. దేవుడి రాజ్యం నిమిత్తమై నువ్వు ఏది అనుభవించినా ఈరోజు దేవుడు నిన్ను ధన్యురాలు, ధన్యుడివి అని సంబోధించడానికి ఇష్టపడ్డాడు. యు ఆర్ బ్లెస్డ్. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నువ్వు దీవించబడిన వ్యక్తివి అని చెప్పటం. ఎందుకు సార్, ఇన్ని రోజులు నువ్వు ఓడ్చుకుంటూ వచ్చావు, ఇన్ని నెలలు నువ్వు ఓడ్చుకుంటూ వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు. ఇన్ని సంవత్సరాలు నిన్ను ఎన్ని నిందలేస్తున్నా, నిన్ను తృణీకరించినా, నిన్ను పట్టించుకోకపోయినా, నీకు ఆస్తి ఇవ్వకపోయినా, నిన్ను వేర్పాటు చేసేసిన ప్రజలు ఓడ్చుకుంటూ వచ్చావమ్మా, ధన్యురాలి. ఓడ్చుకుంటూ వచ్చావు సహోదరుడా, ధన్యుడివి. ఓడ్చుకుంటూ వచ్చావు ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఓడ్చుకుంటూ వచ్చావు, బ్లెస్సెడ్, ధన్యుడివి. ఎందుకు తెలుసా? దేవుడు ఖచ్చితంగా నీతి నిమిత్తమై హింసించబడే ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటానికి వాగ్దానం చేశారు కాబట్టి. అందుకే మొట్టమొదటి మాట డబల్ బ్లెస్సింగ్స్. నేను అంటాను, హింసించబడేటువంటి వ్యక్తులు డబల్ బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. రెండింతల ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఏర్పాటు చేసి దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ మాట మాత్రమే చెప్పట్లేదు కానీ 10వ వచనం అంటున్నాడు, పరలోక రాజ్యము వారిది. ఆ మాట దగ్గర తర్వాత వద్దాం. దాన్ని నేను ప్రామిస్ అంటాను కదా, ఆ ప్రామిస్ దగ్గరికి తర్వాత మిమ్మల్ని తీసుకురాలని చెప్పి ఆశపడుతున్నాను కదా. అందుకనే ఈ వాక్య భాగం తెలియజేసేటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వ్యక్తుల్ని చూసైతే ఈ మాటను పలుకుతున్నారో అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు అనేకమైన నిందలేసేసారు. చూద్దాం, మార్క్స్ వార్త 3వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ప్రారంభపు వాక్య భాగాలు కాదు. ఆయన ఇంకా కొండ మీద ప్రసంగం కూడా చేయాలి అప్పటికి. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 6వ వచనం చెప్తున్నాను మీకు. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే
హెరోదియులతో కలుసుకొని ఆయన్ని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎప్పుడు వాక్యం అండి ఇది? సిలువ వేయబడినప్పుడు జరుగుతున్న వాక్యం చెప్పట్లేదు కదా నేను. యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్న జీవిత విధానం, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటల విధానం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిహేవియర్ స్టైల్, ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి, ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉంచిందో తెలుసా? అంటుంది, పరిశీల వెలుపలికి పోయి వెంటనే హెరోదియులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశాడు. విరోధమైన ఆలోచన. చాలా జాగ్రత్తగా గమనించండి కదా. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ప్రారంభపు పరిచర్యలోనే ఆయన అనేకమైన ఆటుపోటు, అనేకమైనటువంటి ఇబ్బందులు, హింసలు అనుభవించారు. మరి నువ్వు నేను ఎలాంటి హింసల్ని అనుభవించడానికి అపేక్ష కలిగి ఉండాలి? దేవుడి సేవకుడివేమను, మిషనరీగా అనేక ప్రాంతాల్లో దేవుడి పరిచర్య చేస్తూ అనేకమైన నిందలు ఎప్పుడు చంపివేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరుడా, ధైర్యం తెచ్చుకో ప్రియ సంఘ కాపరి, ధైర్యం తెచ్చుకో ప్రియ మిషనరీ. దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుని రెండింతల ఆశీర్వాదంతో నేను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. సో కాబట్టి నీ పరిస్థితులను చూసి అధైర్యపడమాకు, నీ పరిస్థితులను చూసి కృంగిపోమాకు. ఈ వారం నీ పరిస్థితులను చూసి దేవుడిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళమాకు. నీ పరిస్థితులను చూసి దేవుడికి దూరం అవ్వమాకు. లోకంలో కలిసిపోమాకు. పరిస్థితుల్లో నిలబడు. నీ ఉద్యోగంలో కష్టాలు వచ్చినా నిలబడు, పరిస్థితుల్లో కష్టాలు వచ్చినా నిలబడు, పని చేసుకునే స్థలంలో కష్టాలు వచ్చినా నిలబడు, కుటుంబంలో కష్టాలు వచ్చినా నిలబడు. ఓర్చుకో, సహించు, ఓర్పు కలిగుండు, సహనంతో వ్యవహరించుకో, కనికరము చూపించు. ఈ ధన్యతల్ని నీ జీవితంలో అలవర్చుకోవాలని, పాటించాలని, అభ్యసించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో కాబట్టి నీ జీవితాన్ని ప్రభు బలపరిచి బలమైనటువంటి క్రైస్తవుడిగా దేవుడు తయారు చేయాలనేదే నా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. దేవుడు అటువంటి కృప నీకు ఇవ్వాలనేదే నా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. అందుకే నేను 11వ వచనం చదివి నేను ముగిస్తాను కదా. నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, ఎన్ని మాటలైనా పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకున్నామా? తల ఉంచుదాం. ప్రభు నిన్ను బలపరిచి కృపతోడుగా ఉంచి ఈ భయంకరమైన విపత్తుకరమైనటువంటి సమస్యల్లో కూడా దేవుడు నీ కుటుంబాన్ని దీవించి దీవెనకరంగా నీ కుటుంబాన్ని మార్చాలని ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా, శక్తి కలిగిన తండ్రి, సుమావు మట్కాని యవనస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు ప్రతిరోజు ఎదుర్కొంటున్నటువంటి హింసల్ని, కఠినమైన పరిస్థితుల్ని, హతసాక్షులుగా మారుతున్న పరిస్థితుల్ని, వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రస్తుతం సంఘం వెళ్తున్నటువంటి కఠినమైన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిందించబడుతున్నారు, హింసించబడుతున్నారు, వెక్కిరించబడుతున్నారయ్యా, గేలి చేయబడుతున్నారయ్యా, తృణీకరించబడ్డారయ్యా, ఏర్పాటు చేయబడ్డారు, అనేకమైన కష్టాల నుంచి వెళ్తున్నారు. అయితే సంఘాన్ని బలపరచుకున్నాం, సంఘానికి కృప తోడుగా ఉంచి వాళ్ళని కూడా నీ కృపలో భద్రపరచమని, ఈ ధైర్యంతో నింపమని, ఈ లోకంలో వెలుగుగా, మాదిరిగా, సాక్షిగా ఈ ధన్యతల్ని మా జీవితంలో అవలంబించే వ్యక్తులుగా మేము మారుదుముగా కానీ ప్రార్థన చేస్తాం. మాకు అటువంటి కృపని దయచేయండి. లోకంలో ఓర్పునివ్వండి అయ్యా, సహనాన్నివ్వండి ప్రభు. సంఘాన్ని బలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని, సంఘ బిడ్డలందరినీ కూడా శ్రమల్లో ధైర్యపరిచి రెండింతల ఆశీర్వాదాల చేత దీవించమని, ఈ వారం అంతా సంఘాన్ని కృపలో భద్రపరచమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును దీవించును గాక. ఆమేన్.